హలో అండి. నా మిషన్ మోటార్లో అయితే 2 రోజుల నుండి చిన్నగా మంటలాగా వస్తుందండి. మీకిప్పుడు చూపిస్తాను. అది ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా మీకిప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా వెనుక వైపున మంటల ప్రాబ్లమ్ అనేది వస్తుందండి. కొంచెం ఫైర్ అనేది వస్తుంది. చూడండి. అది చూసారు కదా! ఇలా చూసారు కదా! ఇలా వస్తుందో ఫైరింగ్ అనేది ప్రాబ్లం. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. అలాగే ఈ వీల్ కూడా మోటార్ ఆన్ చేసిన తర్వాత కొంచెం సేపటి వరకు వీల్ అయితే తిరగట్లేదండి. అది ఇప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాం చూడండి. ఇప్పుడు మోటార్ని అయితే తీసి నేను ఇలా పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఫైరింగ్ ప్రాబ్లం ఇందులో ఉంది కదా, చూసారు కదా మీరు ఇప్పుడు. అయితే ఇక్కడ 2 స్క్రూలు ఉన్నాయి కదా, ఇదొక స్క్రూ అండ్ దీని కింది వైపున ఇంకొకటి అలానే. ఇవైతే 2 అయితే విప్పుకోవాలండి. చూడండి ఇలా వీటిని అయితే విప్పుతున్నాను. దీంట్లో స్ప్రింగ్ లాంటిది ఉంది కదా, దీన్ని తీసుకోవాలి. చూసారు కదా ఇదైతే ఎలా అరిగిపోయిందో. కింద వైపున చూసారు కదా ఎలా అరిగిపోయిందో. ఇదిగోండి ఇలా ఇలా ఒక వైపున అయితే అరిగిపోయిందండి. దీన్ని కార్బన్ అంటారు. ఇది తీసి పక్కన పెట్టుకుందాం. అలాగే ఇంకో వైపున కూడా మనం దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందామండి. చూసారు కదా ఇదిగోండి ఇంత అలా అరిగిపోయిందంటే ఒకవైపున మొత్తం ఇలా సమానంగా లేకుండా అరిగిపోయింది. ఇది కూడా దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. నేను ఈ మోటార్ తీసుకున్నప్పుడే నాకైతే దీంతో పాటు 2 కార్బన్స్ అయితే ఎక్స్ట్రా వచ్చాయండి. మీరు బయట కూడా దొరుకుతాయి. ఒకవేళ రాకపోతే మనం కొత్తవి కూడా, ఇవి పాతవి ఇప్పుడు తీసాను కదా అవి, ఇవి వచ్చి కొత్తవండి. రాకపోతే బయట షాప్లో కూడా దొరుకుతాయి. 25 రూపీస్ అలా ఉంటాయి. తెచ్చుకొని మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటిని నేను ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇదిగోండి కొత్తదైతే నేను తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని వచ్చి దీంట్లో పెట్టేయాలి. ఇలా పెట్టాం కదా, ఇప్పుడు ఈ స్క్రూని అయితే బిగించుకోవాలండి. స్క్రూని అయితే టైట్గా బిగించుకోవాలండి. ఎందుకంటే మనకు మోటార్ రన్నింగ్ అయ్యేటప్పుడు ఆ స్ప్రింగ్ యాక్షన్కి అనేది ఇది స్క్రూ లూజ్ అయ్యి ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకనే టైట్గా బిగించుకోవాలి. ఇలా ఇప్పుడు ఇటువైపున కూడా అలానే మనం పెట్టుకుందాం. ఇటువైపున కూడా సేమ్ అలానే మనం స్ప్రింగ్ అనేది ఇలా, ఇది ఇంతవరకే వెళ్తుందండి. మనం స్క్రూ పెట్టి టైట్ చేయంగా ఇలా లోపలికి అనేది ప్రెస్ అవుతుంది. ఇప్పుడు ఈ స్క్రూని కూడా మనం ఇలానే ఫిట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మోటార్ ఎలా రన్ అవుతుంది అనేది మీకైతే నేను ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను మోటార్ని అయితే బిగించుకున్నానండి. మిషన్కి బిగించుకున్న తర్వాత అంతకుముందు ఇలా మంటలు వచ్చాయి కదా, ఇప్పుడు ఎలా వస్తుందో, సాల్వ్ అయిందా లేదా ఇప్పుడు చూద్దాం చూడండి. ఇప్పుడు మోటార్ని అయితే నేను రన్నింగ్ చేస్తాను. చూసారు కదా ఇంతకుముందు ఎలా మంటలు వచ్చాయండి మనం రన్ చేసినప్పుడు. ఇప్పుడు చూడండి ఇప్పుడు సాల్వ్ అయింది కదా ప్రాబ్లం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. షేర్ కూడా చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఇలా రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.